హాయ్ అందరికి, వెల్కమ్ టు అనిత టాక్స్. ఈ రోజు మనం చెప్పుకోబోయే స్టోరీ వచ్చేసి నిజంగా జరిగిన స్టోరీ. నా చిన్నప్పుడు నాకు తెలిసిన స్టోరీ మీతో షేర్ చేసుకుంటాను. సో తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మనం వెళ్లే దారిలో కూర్చునే చోట కొన్ని శక్తులు మనకు తెలియకుండానే మనల్ని అనుసరిస్తుంటాయా? ఇది నమ్మలేని నిజం. ఒక చిన్న పొరపాటు ఒక సంతోషకరమైన కుటుంబాన్ని ఎలా చిన్న భిన్నం చేసిందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. సీతారాముల జంటలా ఉన్న ఒక జంట జీవితంలో ఆ చీకటి రోజు ఎలా మొదలైంది? అసలు ఆ రోజు ఆ సమాధి మీద కూర్చోవడం వల్లే ఇదంతా జరిగిందా? ఈ గుండెను పిండేసే వాస్తవ గాథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి స్టార్ట్ చేద్దామా? పదండి మరి స్టోరీలోకి. మాది మధ్యతరగతి కుటుంబం. అమ్మా నాన్న, నేను, అన్నయ్య. రెక్కాడితే గాని డొక్కాని పరిస్థితి. అమ్మా నాన్న రోజు పనికి వెళ్లేవాళ్లు. నాన్న ఏమో వచ్చిన డబ్బులతో తాయి పడుకునేవాడు. కానీ అమ్మ మాత్రం ఆ వచ్చిన డబ్బులతో మా కడుపు నింపేది. నేను 5వ క్లాస్ వరకు చదువుకున్నాను. మళ్ళీ నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. అన్నయ్య మాత్రం 10th వరకు చదివాడు. మా అమ్మ మమ్మల్ని చాలా కష్టపడి మమ్మల్ని పెద్ద చేసింది. ఇప్పుడు అన్నయ్య కూడా పెద్దవాడయ్యాడు. సిటీకి వెళ్లి ఏదైనా కంపెనీలు పనిచేస్తా అని అమ్మతో చెప్పాడు. సరే నాయనా, జాగ్రత్తగా వెళ్ళు అని అమ్మ పంపింది. అలా అన్నయ్య కంపెనీలో పని కుదిరాడు. ఆ ఇంటికి కొంచెం డబ్బు పంపేవాడు. మా అన్నయ్య చాలా మంచివాడు. ఏ చెడు అలవాటు లేదు, సౌమ్యుడు. కొన్ని ఇయర్స్ కి నాకు పెళ్లి చేశాడు. మా ఆయనకి వ్యవసాయం, మాకు 2 ఆడపిల్లలు. అలా సంతోషంగా సాగిపోతోంది మా జీవితం. మా నాన్న అన్నయ్యకి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. అదే విషయం అన్నయ్య కూడా చెప్పారు. అప్పుడే ఎందుకమ్మా, చెల్లికి పెళ్లి చేస్తాం కదా, కొంచెం సంపాదించి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. కానీ అమ్మ వినలేదు. చెల్లి పెళ్లి అయిపోయింది కదా, ఇప్పుడు నువ్వు కూడా ఒక ఇంటివాడివైతే మాకు సంతోషంగా ఉంటుంది అనేసరికి సరే అమ్మా అని చెప్పి అన్నయ్య పెళ్లికి రెడీ అయ్యాడు. కొన్ని రోజులకి మాకు తగిన సంబంధం వచ్చింది. ముందు అమ్మా నాన్న వెళ్లి అమ్మాయిని చూశారు. అమ్మాయి సీతాదేవిలా ఉందని అన్నయ్యకి చెప్పారు. అన్నయ్య సిటీ నుండి ఇంటికి వచ్చాక మరోసారి వెళ్లి చూసాం. అన్నయ్యకి కూడా ఆ అమ్మాయి చాలా బాగా నచ్చింది. తన అందం, అభినయం అన్ని నచ్చాయి. తాను కూడా 10th వరకు చదివి ఆపేసింది. తనకి కూడా మా అన్నయ్య నచ్చాడు. కానీ ఏం ఇచ్చుకోలేని పరిస్థితి. అన్నయ్య పెద్ద మనసు చేసుకుని నాకేం కట్నం వద్దు, అమ్మాయినిచ్చి పెళ్లి చేయండి చాలు అన్నాడు. అందరికి అన్నయ్య మంచితనం నచ్చింది. పెళ్లి ఫిక్స్ చేశారు. 1 నెల తర్వాత మంచి ముహూర్తం చూసి ఒక గుడిలో పెళ్లి చేశాం. నిజంగా వాళ్ళ జంట సీతారాముల జంటలా ఉందన్నారు అందరూ. పెళ్లి అయ్యాక తిరిగింపులుంటాయి కదా, అప్పుడు అమ్మగారింటి నుండి అత్తగారింటికి పయనమయ్యారు. బస్ కొంచెం ఆలస్యంగా రావడం వల్ల కూర్చోడానికి సౌకర్యం కూడా లేదక్కడ. అప్పుడే మా అన్నయ్యకి ఒక సమాధి కనిపించింది. వెళ్లి అక్కడ కూర్చున్నాడు. వదిన ఏమో నిలబడే ఉంది. ఇంకా మేము కూడా అలానే ఉన్నాం. పాపం అన్నయ్య పెళ్లి పనుల్లో పడి చాలా అలసిపోయాడు. అందుకే ఏదో ఒకట్లే అని చెప్పి ఆ సమాధి మీద కూర్చున్నాడు. మళ్ళీ బస్సు వచ్చింది. మా అమ్మగారింటికి పయనమయ్యాం. మా అమ్మగారింటికి వచ్చాం. వేడ్ ఫర్ ఈచ్ అదర్లా వాళ్ళ సంసారం సాగుతోంది. అలా సంవత్సరం గడిచేసరికి మా అన్నయ్యకి వదినకి ఒక బాబు పుట్టాడు. ప్రేమ అంటే వీళ్ళదే అన్నట్టు అందరూ అన్నారు. అలా సంతోషంగా సాగిపోతున్న మా జీవితాల్లో ఒక సుడిగుండం వచ్చింది. నాకు హెల్త్ బాగాలేకుండా పోయింది. చూస్తుండగానే వీక్ అయిపోతున్నా. డాక్టర్ దగ్గరికి వెళ్తే బ్లడ్ చాలా తక్కువ ఉంది, మీరు వెంటనే బ్లడ్ ఎక్కించుకోవాలి, లేదంటే మీ ప్రాణానికి ప్రమాదం అన్నారు. అప్పుడు మా ఆయన మా అమ్మగారి ఇంట్లో చెప్పాడు. మా అన్నయ్య బ్లడ్ ఇవ్వడానికి ముందుకొచ్చాడు. నాకు బ్లడ్ ఎక్కించాడు. నేను కొంచెం కోలుకున్నాను. కానీ మా అన్నయ్యకి మాత్రం ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుంది. హాస్పిటల్స్ తిరిగాం, అన్ని చేశాం. కానీ అన్నయ్య హెల్త్ నార్మల్ అవ్వడం లేదు. మా వదిన ఏమో ఏడుస్తుంది. ఒక చిన్న బాబుని పట్టుకొని హాస్పిటల్ చుట్టూ తిరగాలంటే అది మామూలు విషయం కాదు. మరోపక్క అన్నయ్య ఆరోగ్యం మెరుగవలేదు. అలా 4 రోజులు గడిచాయి. మా అన్నయ్య మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయాడు. ఎంత చూపించినా లాభం లేకుండా పోయింది. మా కుటుంబం ముక్కలైపోయింది. మా సంతోషం ఆవిరైపోయింది. మా వదిన ఏడుపుతో మా ఊరే దత్తరెళ్ళింది. మా జీవితంలోని ఆనందం మా అన్నయ్యతోనే ముగిసిపోయింది. కొందరంటారు నాకు బ్లడ్ ఇవ్వడం వల్ల చనిపోయాడని. మరికొందరంటారు మా అన్నయ్య పెళ్లి అయిన కొత్తలో ఆ సమాధి మీద కూర్చోవడం వల్లే దయ్యం పట్టుకుని మా అన్నయ్యను తన దగ్గర తీసుకెళ్లిపోయిందని, మా నుండి దూరం చేస్తుందని మరికొందరంటారు. మా అన్నయ్య చనిపోయినప్పుడు మా వదిన వయసు చాలా చిన్నది. అయినా కూడా తన బాబులోనే మా అన్నయ్యని చూసుకుంటూ ప్రతిక్షణం నరకం అనుభవిస్తూ బతుకుతోంది కూడా. అలాంటి దేవతని నేనెక్కడ చూడలేదు. ఇప్పుడు మా అన్నయ్య కొడుకు ఇంటర్ చదువుతున్నాడు. మా నాన్నగారు పోయారు. అమ్మ ఒక కంపెనీలో పనిచేస్తూ వదినకి చేదోడు వాదోడుగా ఉంది. నాకు 2 అమ్మాయిలకి పెళ్లి చేశాను. కానీ జీవితంలో మా అన్నయ్య లేని లోటు మాకు ప్రతి క్షణం ప్రతి విషయంలో కనిపిస్తుంది.
చివరిగా మీకు చెప్పేది ఒకటే, కొత్తగా పెళ్ళైన జంట బయటకి వెళ్లి ఎక్కడంటే అక్కడ కూర్చోవద్దు. అది దయ్యమైనా కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. మన జాగ్రత్తలో మనం ఉందాం.